హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. సంక్రాంతి పిండి వంటల సిరీస్లో మనకు 5వ రెసిపీ వచ్చి జంతికలు. ఈ జంతికలు చాలా క్రిస్పీగా చాలా కమ్మగా కూడా ఉంటాయి. ఈ జంతికలను మనం సాయ మినపగుళ్ళు ఉపయోగించి ఈ జంతికలను ప్రిపేర్ చేస్తున్నాం. అలాగే ఈ సాయ మినపగుళ్ళు ఏమీ మిల్లి పట్టించిన అవసరం లేదు. మనం ఉడకబెట్టి పేస్ట్ చేసి ఈ జంతికలకు ప్రిపేర్ చేస్తే కనుక చాలా టేస్టీగా, అలాగే జంతికలు కూడా చాలా తెల్లగా ఉంటాయి. ఇలా మనం మినపప్పుని ఉడకబెట్టి మిక్సీ ఆడి ఈ జంతికలు ప్రిపేర్ చేస్తే కనుక క్రిస్పీగా, టేస్టీగా, అలాగే చాలా కమ్మగా కూడా ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా ఈ సాయ మినపగుళ్ళు ఉపయోగించి జంతికలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్దాము. ముందుగా ఒక కప్పు మెజర్మెంట్గా పెట్టుకోవాలి. ఆ కప్పుతో అయితే ఒక కప్పు వరకు సాయ మినపగుళ్ళని తీసుకోవాలి. ఇలా సాయ మినపగుళ్ళు ఒక కప్పు తీసుకుంటే మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఆ కప్పుతో అయితే మెజర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ సాయ మినపగుళ్ళని ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. ఇలా ఈ సాయ మినపగుళ్ళు కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒకసారి ఈ గుళ్ళని కడిగి తీసుకోవాలి. ఇలా మనం వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు సాయ మినపగుళ్ళకి అదే కప్పుతో అయితే 3 కప్పుల వరకు వాటర్ని పోసుకోవాలి. ఇలా 3 కప్స్ వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 3 లేదా 4 విజిల్స్ రానివ్వాలి. మినపగుళ్ళు మనకు సాఫ్ట్గా ఉడికిపోవాలి. ఇలా 1:3 రేషియోలో తీసుకుంటే కనుక మనకు పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. మనం సేమ్ రైస్ ఎలా వండుకుంటాం కుక్కర్లో అదే ప్రాసెస్లో ఈ సాయ మినపగుళ్ళని ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, 3 విజిల్స్ వచ్చి విజిల్స్ చల్లారిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి అంత సాఫ్ట్గా ఉడికిపోయాయి మినపగుళ్ళు అన్నది. ఇంత సాఫ్ట్గా ఉంటేనే మనకు జంతికలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇలా ఉడికిన ఈ సాయ మినపప్పు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఒక ట్రిప్పు లేదంటే 2 ట్రిప్పుల కింద మెత్తని స్మూత్ క్రీమీ స్ట్రెచ్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు, కానీ మనకు ఈ మినపగుళ్ళలో ఉన్న వాటరే సరిపోతుంది. చూడండి ఎంత స్మూత్ పేస్ట్ లాగా వచ్చిందో, ఎక్కడ పలుకు అన్నది ఉండకూడదు. ఇలా క్రీమీగా ఉండాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మినపగుళ్ళు పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. నెక్స్ట్ బ్యాచ్ కూడా మనం గ్రైండ్ చేసేసుకుని ఈ పేస్ట్లోకి వేసేసుకుని మనం మినపగుళ్ళు తీసుకున్న ఈ కప్పుతో అయితే 3 కప్స్ వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. ఈ బియ్యం పిండి నార్మల్ మిల్లి పట్టిచ్చేసింది లేదంటే ప్యాకెట్లో రెడీమేడ్గా దొరికే బియ్యం పిండినైనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 3 టీ స్పూన్స్ నువ్వులను వేసుకోవాలి. నువ్వులు వేసుకోవడం వల్ల జంతికలు కమ్మగా ఉంటాయి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ వరకు వాముని ఇలా నలుపుకుని వేసుకోవాలి. అప్పుడు ఫ్లేవర్ మనకు బాగుంటుంది. ఈ జంతికలకి తడి బియ్యం పిండి పనిచేయదు. పొడి బియ్యం పిండినే వాడుకుంటేనే జంతికలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు వాటర్ ఏమీ పోయకుండా ఈ పిండి మిశ్రమం అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అంతా కూడా కలిసిన తర్వాత అవసరమైతే కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. చూసారు కదండి, మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు. మరి కొద్దిగా నేను వాటర్ని వేస్తున్నాను. చాలా తక్కువ వాటరే నాకు అవసరమయ్యి ఈ పిండి కలపడానికి. చూడండి, ఇలా కొద్దిగా సాఫ్ట్గా ఉంటేనే మనకు జంతికల గొట్టంలో నుంచి ఈ పిండి జంతికలు చేసుకోవడానికి వీలుగా వస్తుంది. ఇప్పుడు ఇలా పిండి కలిపేసుకున్న తర్వాత మనం ఇలా జంతికల గొట్టం నేను ఈ ప్లేట్ని తీసుకున్నాను. ఈ ప్లేట్ని ఇలా జంతికల గొట్టంలోకి సెట్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. 2 జంతికల గొట్టాలకి కూడా ఇలా ఆయిల్ని అప్లై చేసుకుంటే పిండి మనకు గొట్టానికి అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు ఈ పిండి మిశ్రమం ఈ గొట్టంలోకి సరిపడినంతగా పెట్టుకోవాలి. చూసారు కదండి, పిండి అంత సాఫ్ట్గా ఉందో మనకు నాన్న అవసరం కూడా లేదు. ఇలా వెంటనే ఈ పిండిని ఇలా మనం జంతికల్లాగా చేసేసుకోవచ్చు. ఈ గొట్టానికి సరిపడినంత పిండి పెట్టుకున్న తర్వాత జంతిక వస్తుందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనకి గట్టిగా అనిపిస్తే కనుక మరికొద్దిగా వాటర్ వేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జంతికలు ఈజీగా వేసుకోవడానికి ఒక కవర్ పైన నూనెని అప్లై చేసుకుని ఇలా మనకు నచ్చిన సైజులో జంతికలు వత్తేసుకోవడమే. చూడండి, ఇలా మనం ఒక కవర్ మీద కానీ లేదంటే ప్లేట్ పైన కానీ వేసుకుంటే జంతికలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఒత్తుకున్న జంతికల్ని హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుని 2 వైపులా కూడా ఫ్రై చేసుకోవడమే. ఈ జంతికలు మనకు త్వరగానే ఫ్రై అయిపోతాయి. అలాగే కలర్ కూడా ఏమీ మారదు, ఇలా వైట్ కలర్లోనే ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో
ఇలా మనకు ఈ జంతికలు రెండు వైపులా కూడా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుని రెండు వైపులా కూడా ఇలా మనకు బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే. ఈ జంతికలు ఫ్రై అయినాయో లేదో తెలియాలి అంటే పైన ఈ బబుల్స్ అన్నవి తగ్గుతాయి. చూసారు కదండి, ఇందాకటి మీద ఇప్పటికి బబుల్స్ తగ్గాయి అంటే ఇవి ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవాలి. తర్వాత ఇదే ప్రాసెస్లో జంతికలు అన్నీ కూడా వత్తేసుకోవడమే. ఆయిల్లోనే డైరెక్ట్ జంతికలు వేసేసుకోవచ్చు అనుకుంటే కనుక ఈ ప్రాసెస్లోనైనా కూడా జంతికలను వేసేసుకోవచ్చు. ఆయిల్కి సరిపడినన్ని ఈ జంతికలు వేసేసుకుని అన్నీ కూడా ఫ్రై చేసుకోవడమే. చూసారు కదండి, అంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. జంతికలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ జంతికలకి కారం ఉపయోగించిన అవసరం లేదు. కమ్మగా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఇదే ప్రాసెస్లో జంతికలు అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసేసుకుని చల్లారిన తర్వాత మనం డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే కనుక ఒక 15 రోజులైనా కూడా ఈ జంతికలు మెత్తబడకుండా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదండి, ఈ జంతికలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ పండగకి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా అలాగే కమ్మగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.